వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అప్పుల మీద చాలా గొడవ జరుగుతోంది. చాలా చర్చనీయాంశంగా మారింది. గతంలో 14 లక్షల కోట్ల అప్పు అని చెప్పి కూటమి నేతలందరూ ప్రచారం చేశారని, అయితే కేవలం 6 లక్షల కోట్లే అప్పులు చేశారంటూ బడ్జెట్లో ప్రస్తావించడం అనేది ప్రస్తుతం వివాదానికి దారితీసింది. ఇటీవల జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో అప్పు ఎంత అన్నటువంటి దానికి 6 లక్షల కోట్లే అంటున్నారు అంటూ విపక్ష వైసీపీ వాదిస్తోంది. ఇంతకీ అసలు 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఎంత, 2019-24 మధ్య వైఎస్ఆర్సీపీ చేసిన అప్పులన్నీ ఎంత, అసలు ప్రభుత్వాలు అప్పులతో ప్రజలకి పప్పు బెల్లాల పంచుతున్నారా లేదంటే ఇంకేమైనా కార్యక్రమాలు నడుపుతున్నారా? ఇవన్నీ చూసుకుంటూ పోతే చివరికి అప్పుల భారం పడేది జనంపైనే. అదే సినిమాలు చెప్పినట్టు ఒక మనిషికి అసలు రాష్ట్ర అప్పు ఎంత ఉందంటే 6 లక్షల కోట్లు ఉంది అంటే ఒక మనిషి మీద దాదాపుగా 1,36,000 రూపాయలు పడుతుంది. కుటుంబానికి 5 లక్షల పైనే ఉంటుంది. ఎలా తీరుస్తారు అనే దానికి నేతలు సమాధానం చెప్పరు. ఇప్పుడు మన నేతలు కూడా పార్టీ ఎవరు అధికారంలో ఉన్నా, అది కూటమి కానీ వైసీపీ కానీ లేదంటే ఇంకొకళ్ళు కానీ ఎవరైనా సరే అప్పులు తీసుకొస్తున్నారు. ఓట్లు వేయించుకోవడానికి కార్యకలాపాలు చేస్తున్నారు. కానీ చివరికి ఏం జరుగుతోంది? ప్రజలందరికీ కూడా సమాన రీతిలో న్యాయం జరుగుతోందా? అసలు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందా లేదా అనేది పక్కన పెట్టేస్తే అసలు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎంత చేస్తోంది, ఎందుకు చేస్తోంది అనే దాంట్లో నిజాయితీగా 100కి 100% సమాచారాన్ని ప్రజలకు అందజేస్తున్నారా? ఏ ప్రభుత్వానైనా సరే ఇదే ప్రశ్న ప్రజల పక్షాన్ని అడగాల్సిందే, ప్రజలకు కూడా అడగాల్సిందే. ఇస్తున్నారు కదా హామీలు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? బడ్జెట్ ఎంత, ఆదాయం ఎంత వస్తోంది, పన్నుల్లో వాటాలు ఎంత వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం ఎంత చెల్లిస్తోంది, జిఎస్టీ కావచ్చు ఇతరత్ర కావచ్చు, వాటిల్లోంచి మళ్ళీ మనకి ఎంత వస్తోంది, మనకు కలుగుతున్నటువంటి సౌకర్యాలు ఏంటి, మౌలిక సదుపాయాలు కానీ ప్రజా జీవనానికి సంబంధించి కానీ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దాంట్లో నిజాయితీగా ఖర్చు చేస్తున్నారా తెచ్చినటువంటి ప్రతి రూపాయి అప్పుకి కూడా? దీని మీదే రాష్ట్రం మొత్తం అంతా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ప్రధానంగా బడ్జెట్ సమావేశాలు కాబట్టి అధికారంలో ఉన్నటువంటి కూటమి చెప్తున్నటువంటి డీటెయిల్స్, విపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ చెప్తున్న డీటెయిల్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా గందరగోళంగానే ఉంది. దీని మీదే కాస్త రీసెర్చ్ చేసుకుని అసలు ఏమున్నాయి ఏంటి అనేది వీళ్ళ దగ్గర మనం చూసినప్పుడు, మన కాగ్ ఇచ్చినటువంటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ చూసినప్పుడు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఎంత, ఆ పర్టికులర్ సంవత్సరానికి సంబంధించి అందులో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మూలధన వ్యయం ఎంత చేశారు, ఎంత తరుగు పెట్టారు. అలాగే రాష్ట్రం విడిపోయినప్పుడు 16,000 కోట్ల రూపాయల రెవెన్యూ డెఫిసిట్లో రాష్ట్రం ఉంది. రెవెన్యూ లోట్లో ఉన్నాం మనం 16,000 కోట్లు. మరి ఆ 16,000 కోట్ల లోటు ఇప్పుడు ఎంత అయిందంటే దాదాపుగా 38,000 కోట్లు అయింది. ఒకానొక సమయంలో 54,000 కోట్లు అయింది అనేది కంట్రోలర్ ఆడిటర్ జనరల్ సిఏజీ వాళ్ళు చెప్పినటువంటిది. మరి కేంద్రం ఏం చేస్తోంది? ఎఫ్ఆర్బిఎం లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. రాష్ట్ర జీడిపి కానీ జిఎస్డిపి కానీ దీంట్లో ఎంత శాతం వరకు అప్పులు ఇవ్వచ్చు దాన్ని బేస్ చేసుకుని అంటే దాన్ని మీరిపోయి అప్పులు ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఇక ఇవ్వడానికి కుదరదు అంటూ ఆంక్షలు విధించారు. అక్కడికి ఒకటైపోయింది. ఇక రాష్ట్ర పరిధిలో కేంద్రం మనకి ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత అన్న విధంగా, అది ఏ పార్టీ ప్రభుత్వం అయినా సరే, ఐ రిపీట్, ఏ పార్టీ ప్రభుత్వం అయినా సరే రాష్ట్రంలో కార్పొరేషన్లు విచ్చలవిడిగా కార్పొరేషన్లు పెట్టడం, వాటి నుంచి అప్పులు తీసుకురావడం, అవసరమైతే కొత్త సృష్టించడం, ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టేసి గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం ఎన్ని అప్పులు తెచ్చిందో కూడా చూసాం. ప్రభుత్వ ఆస్తులు విశాఖపట్నంలో ఉన్నటువంటి 12 రకాల ప్రభుత్వ ఆస్తుల్ని, కలెక్టరేట్ భవనాన్ని కూడా, చివరాఖరికి తెలిసింది ఏంటంటే సెక్రటేరియట్ని కూడా తాకట్టు పెట్టేశారు. మద్యం మీద ఇచ్చినటువంటి అప్పు వచ్చే 25 సంవత్సరాల పాటు మా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరుగుతూనే ఉంటాయి, లాభాలు వస్తూనే ఉంటాయి, దాని మీద కూడా అప్పు ఇవ్వండి 25,000 కోట్లు. గవర్నర్ సార్వభౌమాధికారాన్ని ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆ రోజు పిఏసీ చైర్మన్గా ఉండి తీసుకొచ్చినటువంటి సంచలనం, గవర్నర్ యొక్క సార్వభౌమాధికారాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు. మరి ఎలా ఉన్నాయి? ఒకళ్ళేమో 14 లక్షల కోట్లు అంటూ ఎన్నికల ప్రచారంలో దాదాపుగా సగానికి సగం అబద్ధాలే చెప్తారు ఏ రాజకీయ నాయకుడు అయినా అనేది ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే 14 లక్షల కోట్లు అన్నారు కదా, మరి అప్పులు ఎంతున్నాయి? ఇప్పుడేమో మీరు బడ్జెట్లో 6 లక్షల కోట్లు మాత్రమే పెట్టారు అంటూ విపక్ష వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న. వాళ్ళు అన్నటువంటి మాటలు ఇవన్నీ. ఎక్కడున్నాయి మీకు ఈ అప్పులన్నీ కూడా చెప్పండి, మాకు సమాధానం చెప్పండి అని. వీళ్ళేం చెప్తున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇందాకనే సమావేశంలో మాట్లాడుతూ 10 లక్షల కోట్ల అప్పు ఎక్కడుంది అని అడిగారు కదా, ఇదిగో లెక్కలు చెప్తున్నానండి, ఇంకా కావాలంటే రండి మీరు సభకి, నేను లెక్కలతో సైతం చూపిస్తాను అని చెప్పి ఆయన కూడా ఒక లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లిస్టు ప్రకారం మనం చూసినట్లయితే ముందుగా ముఖ్యమంత్రి చెప్పినటువంటిది 10 లక్షల కోట్ల అప్పుకి
ప్రభుత్వానికి ఉన్నటువంటి అప్పు 4,38,728 కోట్లు. అలాగే పబ్లిక్ అకౌంట్స్ లయబిలిటీస్ 80,914 కోట్లు. కార్పొరేషన్ల ద్వారా తీసుకొచ్చింది 2,48,677 కోట్లు. అలాగే పౌర సరఫరాల కార్పొరేషన్ సివిల్ సప్లైస్ 36,000 కోట్లు. విద్యుత్ రంగానికి సంబంధించి 34,267 కోట్ల అప్పు తీసుకొచ్చారు. అలాగే చెల్లించవలసినటువంటి బిల్లులు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సినటువంటి బిల్లులు 1,13,244 కోట్లు. ఇది కూడా అప్పే. చేయించుకున్నటువంటి పనులకు ఇవ్వాల్సినటువంటి బిల్లులు చెల్లించకపోతే పెండింగ్ ఉంటే దాన్ని కూడా అప్పనే అంటారు. తర్వాత ఇప్పటికిప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి చెల్లించాల్సినటువంటిది ఇప్పటికిప్పుడు దాదాపుగా 21,980 కోట్ల రూపాయలు చేయాలి. అలాగే ఇందాక పబ్లిక్ అకౌంట్స్ లయబిలిటీ అంటే ఉద్యోగస్తుల డబ్బు, ప్రజల పేరు చెప్పి తీసుకొచ్చింది కాదు. ఉద్యోగస్తుల దగ్గర వాళ్ళ పీఎఫ్ ఖాతాలు కానీ లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి అలవెన్సులు పే చేయకుండా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అది మొత్తం 80,914 కోట్ల రూపాయలు గత 5 ఏళ్లలో ఉంది అని చెప్పి ఇప్పుడే మొత్తం లిస్ట్ ఇచ్చారు. అలాగే నాన్ కంట్రిబ్యూషన్ సింకింగ్ ఫండ్ 1,191 కోట్లు వెరసి 9,74,556 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి. ఇంకా తేలవలసినటువంటి విషయాలు కేంద్రం కాగ్ కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, కేంద్ర ఆర్థిక శాఖ కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇంకా మాకు రావాల్సినటువంటి సమాచారం ఉంది. ఇవన్నీ కలుపుకుంటే ఆ రోజు మేము చేసినటువంటి 14 లక్షల కోట్లకి దగ్గరగా ఖచ్చితంగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ అప్పు. అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు వచ్చినటువంటి అప్పుల వివరాలు, దాని తర్వాత ఏ ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వం తర్వాత ఎవరెవరు చేశారంటే 2014లో 1,18,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పుడు అప్పు ఉండేది అనేది చెప్తున్నారు. సో 2019లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం చూసుకున్నట్లయితే 2019-20లో వాళ్ళ అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్ర అప్పు 3,01,802 కోట్ల రూపాయలు ఉంటే 2023-24 సంవత్సరం దగ్గరకు వచ్చేసరికి 4,86,151 కోట్లు. అంటే 2 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి అప్పు కేవలం ఒక 2 లక్షల కోట్ల రూపాయల చిల్లర. ఇది వాళ్ళు చేశారని చెప్తున్నారు వాళ్ళ సమయంలో. అలాగే గవర్నమెంట్ గ్యారంటీ, ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి చేసినటువంటి అప్పులు ఇవన్నీ కలుపుకొని 2,71,975 కోట్ల రూపాయలు ఇదే మేము చేసిన అప్పు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం లెక్కలన్నీ తీసి కళ్ళ ముందు మేము పెడుతున్నాం మీరు రండి అంటే వాళ్ళు 14 లక్షల కోట్ల అప్పు అన్నారు కదా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఎవరిని నమ్మాలి ప్రజలు? 14 లక్షల కోట్లు అనేది పక్కన పెడితే ఇప్పుడు చెప్పినటువంటి 9 లక్షల కోట్ల రూపాయల అప్పు ఏదైతే ఉందో 9,74,000 కోట్లు ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించినటువంటిది, ఇది నమ్మాలా? లేదు ఆంధ్రప్రదేశ్కి కేవలం 6 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది, ఇంకా మాట్లాడితే ఇంకా తక్కువే ఉంటుంది, మేము అప్పు ఎక్కువ చేయలేదు, ఉన్న ఆదాయంలోనే చేసాం, కరోనా సమయంలో కూడా మేము చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్న ప్రజలకి మంచి చేయాలి అని చెప్పి చేశాము అని చెప్తున్నటువంటి విపక్షవాదాన్ని నమ్మాలా? ఎవరిని నమ్మాలి? ఆంధ్ర రాష్ట్ర అప్పు ఎంత? నిజాలు దాస్తున్నారా, అబద్ధాలు చెప్తున్నారా? ఇదే ఈరోజు మన చర్చనీయాంశం. మనతో అందుబాటులో ఉన్నారు వైఎస్ఆర్సీపీ నేత తన్నీర్ నాగేశ్వరరావు గారు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ నేతి మహేశ్వరరావు గారు, పోతుల బాలకోటయ్య గారు. అందరికీ నమస్కారం అండి. నాగేశ్వరరావు గారు, ఎన్నికల్లో హామీలు లేదంటే ఎన్నికల్లో ఏ పార్టీ వాళ్ళైనా చేసుకునేటువంటి దాంట్లో 50% నిజాలు ఉంటాయి, 50% అబద్ధాలే ఉంటాయి అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే. సరే 14 లక్షల కోట్లు అన్నారు, దానికి సంబంధించినటువంటి ప్రశ్న మీ దగ్గర నుంచి వచ్చింది, మంచిది. మమ్మల్ని మీరు ఆరోపించారు కాబట్టి నిజం చెప్పండి, ఎక్కడుంది అప్పు అని మీరు అడిగారు. అయితే 9,74,000 కోట్లకి ప్రభుత్వం ఈరోజు సమాధానం చెప్పింది. అసలు ఉన్న అప్పు ఎంత? మీ హయాంలో చేసినటువంటి అప్పులు ఎంత? కాగ్ ఎందుకు అక్షింతలు వేసింది? రిజర్వ్ బ్యాంక్ ఎందుకు అక్షింతలు వేసింది? అలాగే ఫైనాన్స్ మినిస్ట్రీ ఎందుకు ఆంక్షలు విధించింది? దానికి సంబంధించిన వివరాలు మీరు చెప్పండి. ముందుగా బిఆర్టీ న్యూస్ వ్యూవర్స్కి అలాగే ఛానల్లో ఉన్న పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు మీరు ప్రశ్న అడిగారు. వాస్తవానికి 2024 ఎన్నికల ముందు, అంటే మొన్న ఏప్రిల్లో జరిగిన ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, అలానే జనసేన నాయకులు కానీ రాష్ట్రం మొత్తం కూడా తిరిగి ఊదరగొట్టారు. అంటే రాష్ట్రం 14 లక్షల కోట్లు అయింది, రాష్ట్రం మరో శ్రీలంక రాబోతుంది, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది, రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు నడపడానికి డబ్బులు లేవు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు అని చెప్పిన నేతలు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వాళ్ళు సూపర్ 6 అని చెప్పి అనౌన్స్ చేసి
ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటికి రెట్టించిన బడ్జెట్ వాళ్ళు అనౌన్స్ చేయడాన్ని బట్టి వాళ్ళ యొక్క డొల్లతనం అర్థమవుతా ఉంది. అంటే వాస్తవానికి అది 14 లక్షల కోట్లు లేదని వాళ్ళకి తెలుసు. కానీ ఆ రోజున ప్రజానీకాన్ని నమ్మించి అత్యధికంగా వీళ్ళు అప్పులు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా గతంలో కన్నా భిన్నంగా అప్పులు చేశాడని చెప్పి ప్రచారం చేసి ఆ ప్రచారంలో మాత్రం వాళ్ళు విజయం సాధించారు. వాస్తవానికి చూస్తే మరి మొన్న బడ్జెట్లో చూస్తేనేమో 6.5 లక్షల కోట్లే ఈ రాష్ట్రానికి అప్పు అని చెప్పారు. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మాత్రం వారు కార్పొరేషన్ అప్పులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న అప్పులు, అలానే కాంట్రాక్టర్స్కి ఉన్న అప్పులు అన్నీ కలిపి సుమారుగా 9,74,000 కోట్లు అని చెప్పి ఇవాళ ఇంత ఉంది అప్పు ఈ రాష్ట్రానికి అని చెప్పి మరి తెలియజేశారు. వాస్తవానికి మరి ఇంకా మరి మాకున్న సమాచారం మేరకైతే మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిన దాని ప్రకారం 6,50,000 కోట్లు ఈ రాష్ట్రంలో అప్పు ఉందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. రైట్. మహేష్ రావు గారు, అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి అప్పు ఎంత? ఎందుకంటే మీరు ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా రాష్ట్ర ఫైనాన్స్కి సంబంధించి గత 10 ఏళ్లుగా ఏవి బడ్జెట్లు ప్రవేశపెడుతున్నారో అన్న దాని మీద గతంలో కూడా మనం చర్చించుకున్నాం. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, రాష్ట్ర విభజన తర్వాత దాదాపు ఈ 10 ఏళ్లలో 2 ప్రభుత్వాలని చూసాం, మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటే అసలు అప్పు ఎంత? అంటే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటిది నమ్మాలా, లేదంటే విపక్షం చెప్తున్నటువంటిది నమ్మాలా? అసలు ఓవరాల్గా కాగ్ ఏం చెప్పింది, రాష్ట్రానికి ఎంత అప్పు ఉంది? అందరికీ నమస్కారం సార్. ఇక్కడ చర్చ అప్పంత దానికాడ తెలివిగా ఇద్దరు కూడా వాళ్ళు కూడా వీళ్ళు కూడా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారనేది నేను అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు మండు టెండర్లు ఉంటే 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వీళ్ళు చెప్పిన అభివృద్ధి చేయలేదు. ఎందుకంటే వాళ్ళే ఇచ్చారు, మొన్న ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. 2019 నుంచి అంటే 14 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు ఈ 2 ప్రభుత్వాలు కలిపి 3,250 కోట్లు ఆదాయం సమకూర్చే అభివృద్ధికి పెట్టారు. ఇది వాస్తవం. ఈ 2 ప్రభుత్వాలు కలిపి నేను చెప్పింది కాదు, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే పత్రంలో ఉన్న అంశం. అంటే 2014 నుంచి 19 వరకు ఎంత అభివృద్ధికి పెట్టారో 19 నుంచి 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అంతే పెట్టారు. ఒక్క చెప్పాలంటే ఇంకేం లేదు. అక్కడైనా ఇక్కడైనా ఒకటే విధానం కంటిన్యూ అయింది అనేది మనం చెప్పుకోవాలి. ఇప్పుడు కొత్తగా వచ్చేకి నేను చెప్పదలుచుకుంది, జగన్మోహన్ రెడ్డి గారు అరాచకం చేశారు, అన్ని చేశారు, ఇవన్నీ వల్ల ఆయన ఓడిపోయాడు. అందుకే ఆయన ఓడిపోయాడు. 11 సీట్లు వచ్చాయంటే ఇవన్నీ ప్రజలు విశ్వసించి ఓడిపోయారు. అంటే నేను అనేది ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు మీకు ఎందుకు అధికారం ఇచ్చారు? అప్పులు తగ్గిస్తారని, ఆదాయం పెంచుతారని, ఒకే పప్పు బెల్లాలు పంచారని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. పప్పు బెల్లాలు పంచకుండా సంక్షేమం చేస్తారని, ఇవన్నీ కూడా బేరోజు వేసుకొని మీకు వాళ్ళు అధికారం ఇచ్చారు ప్రజలు. కానీ మీరేం చేస్తున్నారు? ఇక్కడ వాళ్ళదే కాపీ కొట్టేశారు. మళ్ళీ వాళ్ళదే కాపీ కొట్టేసిన పరిస్థితి ఇది. వాళ్ళదే కాపీ కొట్టేసి వాళ్ళని మాట్లాడి మేమేదో సుత్తపోస్తు మీద మాట్లాడే పరిస్థితి. అంటే నిన్న బడ్జెట్లో 73,000 కోట్లు వాళ్ళు బడ్జెట్లో పెడితే ఈయన 93,000 కోట్లు పెట్టాడు బడ్జెట్లో. అంటే ఇంచుమించు ఒక 25% పెంచి పెట్టాడు. సో ఇంకోటి 6 నెలలకు ఆదాయం 58,000 కోట్లు అంటే మొత్తం ఇయర్ మొత్తం 1,35,000 కోట్లు వచ్చే పరిస్థితి ఉంటే టోటల్ ఇయర్కి 2 లక్షల కోట్ల ఆదాయం అని చూపించారు. అంటే ఇంతకంటే దారుణం ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఉంటుందా అని నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంటుంది ఈ ప్రభుత్వాన్ని, ఆ ప్రతిపక్షం ఆల్రెడీ అయిపోయింది, వాళ్ళు మాట్లాడతలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు రివ్యూ చేసుకోవాలి. ఇప్పుడు బాధ్యత తీసుకోవాల్సింది ప్రస్తుత ప్రభుత్వమే. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని నమ్మే ఓటేశారు కాబట్టి మీరు అప్పు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారా, పెంచడానికి ప్రయత్నిస్తున్నారా? 6 నెలలకే 58,000 కోట్లు అప్పు చేశారు మీరు. 6 నెలలకే మీకు చెప్పి కాగ్ రిపోర్ట్ ప్రకారం 6 నెలలకే 58,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. అంటే రాష్ట్రాన్ని వాళ్ళు పొయ్యిలో పడేస్తే మీరు పొయ్యిలో బాగలేదు సలసలగాగే నూనెలో పడేద్దామని సలసలగాగే నూనెలో పడేసే పరిస్థితి. మీరు బడ్జెట్ చూస్తే మీకు అర్థమవుతా ఉంటది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. 24 గంటలు వాళ్ళ మీద మాట్లాడటం వదిలే. మీరేం చేస్తారని చెప్పండి. ఓకే, మీరేం చేస్తారు? మీ పథకాలు సంక్షేమ పథకాలా, పప్పు బెల్లాలా? వాళ్ళ పథకాలనే కప్పి కొట్టండి. చెప్పాలంటే మన భాషలో కొత్త సీసాలో పాత ఏదైతే ఉందో సాగిపోయినట్టే. మీరు చేస్తారు
అసెంబ్లీలో వాళ్ళు నాశనం చేశారంటే మీరు మోసం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రావటమే నేను సంక్షేమం చేస్తాను, నేను నవరత్నాలు నడుపుతానని చెప్పాడు అతను. సో నేను అతను వెళ్ళే విధానం క్లారిటీ ఉన్నాడు, రాష్ట్రాన్ని నాశనం చేశాడు, అల్టిమేట్ గా అయిపోయింది. అదొక చరిత్ర. దాని మీద మేము అందరం కూడా మాట్లాడాము, దీని నుంచి బయటపడాలని చెప్పాం. మరి మీరేం చేశారు? మీరు రావటం సూపర్ 6 అని ఆర్థిక విధానంలో 2 రెట్లు ఉన్న పథకాలు పెట్టేసి జనాలకి గొర్రెలు కాదా పద్దాకి వింటా ఉంటారు. మా ఛానల్లో మనం మాట్లాడుతూ ఉంటే సో నేను ఇదే చెప్తా ఉన్నా, నిజంగానే మీ బడ్జెట్ బాగానే ఉంటే మాలాంటి వాళ్ళకి చర్చకి మాట్లాడి దమ్మే ఉండి నేను ఇదే సవాల్ చేస్తున్నా, మీ ఛానల్లో నన్ను పిలవండి, డేటా తీసుకుందాం. మీరు మాట్లాడిన డేటా శ్వేతపత్రం రిలీజ్ చేశారు. నేను నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడా, నా దగ్గర డేటా ఉంది, మీ బడ్జెట్ డేటా ఉంది, మూటికి సమాధానం చెప్పండి. 6 నెలలకి 58,000 కోట్ల ఆదాయం ఉంటే సంవత్సరానికి 2 లక్షల కోట్లు ఎట్లా ఆదాయం అవుతుంది? సో ఎస్టిమేట్ వేసుకుంటే ఇంకో 6 నెలలకి ఇంకొక 60,000 కోట్లు అంటే 1,38,000 కోట్లు అవుతుంది. 2 లక్షల కోట్లు ఎలా చూపించారు అంటే జనాలు గొర్రెలేనా? వైసీపీ వాళ్ళు అప్పులు చేశారని చెప్తున్నారు, మరి మీరేం చేశారు? వాళ్ళు 73,000 కోట్లు అప్పులు చేస్తే మీరు 93,000 కోట్లు బడ్జెట్ లో చూపించారు. వైసీపీ వాళ్ళు కార్పొరేషన్ దొంగడ కార్పొరేషన్ తెచ్చారు, కార్పొరేషన్ మీద స్కామ్ పెట్టారు. మరి శ్వేతపత్రంలో కార్పొరేషన్ తాలూకా స్కామ్ గురించి ఎందుకు పెట్టలేదు? కార్పొరేషన్ స్కామ్ గురించి పెట్టాలి కదా. ఎస్బీఐ అయితే ఉన్నారు 25,000 కోట్లు ఇచ్చారని వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. 3 ఏళ్ల నుంచి అకౌంట్ చేయలేదంటే వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. ఎందుకు కేసు పెట్టట్లేదంటే మేము కూడా తేవాలి. ఒకవైపు జనాల్ని గొర్రెలు చేయాలి, రెండో వైపు వచ్చేకి సో వైసీపీ మీద నిత్యం మాట్లాడుకుంటా వెళ్ళిపోతే ఇచ్చోళ్ళు అనుకుంటారు ఆ రోజులు పోయాయి. చెప్పాలనుకుంటే యాజ్ ఏ చార్ట్ అకౌంటెంట్గా మీరు ఇంకా దుర్మార్గంగా ఉన్నారు వాళ్ళకంటే. వాళ్ళన్న ఇది చెప్పి ఇది చెప్పి చేసుకున్నారు. మేము అభివృద్ధి చేస్తామని జనాలకి నమ్మించి గెలిపించి జనాలు మీకు వేసింది అభివృద్ధి చేస్తారని, వాళ్ళకి వేసేది సంక్షేమం చేస్తారని వేసుకుని ఉంటారు. వాళ్ళ ప్రకారం వాళ్ళు వెళ్ళిన దాంట్లో సక్సెస్ అయ్యారా ఫెయిల్యూర్ అయ్యారా అనేది రిజల్ట్ చూస్తాం. అయితే మీకు ఇచ్చింది అభివృద్ధి చేస్తారని, మూలధనానికి నిధులు పెడతారని, మీరు కూడా వాళ్ళ మాదిరిగా వెళ్ళే పరిస్థితి అంటే దుర్మార్గం. మీరే తెలిసి దుర్మార్గం చేస్తున్నారు. ఇంత బాధగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే గత 4 ఏళ్ళు జరిగింది ఆల్మోస్ట్ ఇక్కడ 9 lakhs కోర్సా 10 లక్షల ఆల్మోస్ట్ అప్పు అయితే 10 లక్షల కోట్లు పైన ఉంది. సో అది వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా మొదలు పెట్టింది 2014 నుంచి 19 వరకు. ఆయన ఏది మొదలు పెట్టాడో ఆయన కంటిన్యూ చేసే పరిస్థితి ఉంది కదా. జగన్ రెడ్డి చేసింది, సో చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు చేసిందే. ఇప్పుడు మీరు అదే కంటిన్యూ చేస్తా ఉన్నారు కదా. నేను అడుగుతా ఉంది, సో ఒక రాష్ట్ర రెవెన్యూ లోటు 1,40,000 కోట్లను మీరే శ్వేతపత్రం రిలీజ్ చేశారు. మీరు ఒకసారి చూడండి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అని ఓ శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అది నేను ఎలక్షన్ ముందు చెప్పాను, ఆదాయం ఎంత, దాంట్లో జీతాలకు ఎంత పోతుంది, ఆదాయం 1,58,000, జీతాలు 62,000 కోట్లు, వడ్డీ ఒక 60,000 కోట్లు, పెన్షన్లు పోతే ₹9 ఆంధ్రప్రదేశ్ లో లేదు, మీరు చెప్పే పథకాలు రన్ అవ్వంటే ఆ కాపీ కొట్టేసి అది ఏదైతే ఫార్మాట్ సో బిల్లులు కూడా యాడ్ చేసి 1,40,000 కోట్లు లోటు బడ్జెట్ ఉందని మీరు మాట్లాడే అసెంబ్లీ సాక్షిగా లాస్ట్ టైము 1,40,000 కోట్లు లోటు బడ్జెట్ ఉందని మాట్లాడిన మీరు 93,000 కోట్లు బడ్జెట్లో పెట్టారంటే ఏ విధంగా ప్రజలు నమ్ముతారంటే? మనకి ఛానల్ ఉన్నాయి, మనకి అధికారం ఉంది, మన అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు, మన అసెంబ్లీలో మనం మాట్లాడితే సరిపోతుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. నేను ఇప్పుడు మళ్ళీ అడుగుతా ఉన్నా, ఇంత లోటు బడ్జెట్ ఉందని తెలిసి కూడా 93,000 కోట్లు అంటే 2 లక్షల కోట్ల ఆదాయం చూపించి ఇంకొక 1,00,000 కోట్ల అప్పు చూపించి 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రిపేర్ చేసి ఈ 3 లక్షల కోట్లని సూపర్ 6 అమలు చేసుకోవడానికి పథకాలు వేసి నేను అభివృద్ధి చేస్తాను. ఆయన చేసింది పప్పు బెల్లాలంటే మీరు చేసింది కూడా అదే కదా. ఆయన రైతు భరోసా అన్నాడు, మీరు ఇంకొకటి అన్నారు. ఆయన అమ్మఒడి అన్నారు, మీరు తల్లి దీవెన అన్నారు. ఏం మారింది చెప్పండి? ప్రభుత్వం ఏమన్నా విధానాలు మారాయా? అదే విధానం మీరు కంటిన్యూ చేస్తా ఉన్నారు. అంటే చెప్పే విధానం, మనం చేసే విధానం అన్నీ కూడా సో డెఫినెట్ గా అందరికి అనుకోవచ్చు 2014 నుంచి ఆ ప్రభుత్వం మీద మాట్లాడాం, ఇప్పుడు కూడా ఇదే విధంగా ఈ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నాం. కాబట్టి ఇది నేను చెప్పదలుచుకుంది. ఇప్పటికైనా వాస్తవాలు ప్రజలకు తెలియజేయండి, వాస్తవాలు చెప్పండి. అది నేను చెప్తున్నా. మీకు నేను మళ్ళీ సవాల్ చేస్తున్నా, మీ ఛానల్ దమ్ముంటే మీరు అనుకున్న ఛానల్కి నన్ను డిబేట్ మా పార్టీని పిలవండి, మా పార్టీ నుంచి మీ వాళ్ళు ఎవరన్నారా అండి, నేను డేటాతో వస్తాను, చర్చ చేయండి. ప్రజలకు తెలుస్తుంది, రాష్ట్ర ప్రజలకి. అంటే తప్పుదో బట్టి ఇద్దరు రాష్ట్ర ప్రజలని చెప్పదలుచుకున్నా. ఇంతప్ప అంతప్ప ఆ ప్రభుత్వం చేసిందంటే వాళ్ళు అయిపోయింది, గతం అయిపోయింది. 11 సీట్లు ఇచ్చారు, వాళ్ళు ప్రతిపక్ష పార్టీ కూడా లేదు. మీ సంగతి ఏంటో చెప్పండి అనేది నేను అడుగుతా ఉన్నా. మీరు ఎన్నాళ్ళు ఇలా నడుపుతారు చెప్తానంటే చెప్పను. ఇప్పుడు 93,000 కోట్లు అన్నారు, మీకు అప్పులు పుట్టే పరిస్థితి ఉండదు.
సో ఏం చేస్తారు? దివాలా తీసే పరిస్థితి ఉంటే రివైవ్ ఎట్లా చేస్తారు? ఆదాయానికి సమకూర్చే దానికి నిధులు పెట్టకపోతే రాష్ట్ర ఆదాయం ఎట్ట పెరుగుతుంది? అప్పులు ఎట్ట తీరుస్తారు? ఇవన్నీ చెప్పాలి కదా. ఎస్, ఈ సందర్భంలో ఒక 2-3 రోజుల క్రితం కాగ్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ కూడా ఉంది మహేష్ రావు గారు. దాంట్లో వాళ్ళు చెప్పినటువంటి అంశాలు కూడా ఒకసారి మనం చర్చలోకి తీసుకోవాలి. ఇక్కడ అంటే గత 5 ఏళ్ల ప్రభుత్వం గురించి మాత్రం మాట్లాడినటువంటిది, అంటే లాస్ట్ 23-24కి సంబంధించినటువంటి లెక్కలు పరిశీలించిన తర్వాత కాగ్ చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఇక్కడ అడగచ్చు ఎవరన్నా సరే, మరి 22-23 లేదంటే 21-22 లేదు 20-21 కాగ్ ఎన్నో చేసింది, మనం కూడా ఎన్నో విమర్శించాం వాళ్ళని ఇలా చేస్తున్నారు ఇది అని. మరి ఇప్పుడు శాంక్టిటీ ఏంటి? ఈ 23-24కి శాంక్టిటీ ఏంటి? వీళ్ళు ఎందుకు ఇప్పుడే వ్యాఖ్యలు చేశారన్న అనుమానం కూడా చాలామందికి రావచ్చు. బట్ వాళ్ళు అన్నటువంటి విషయాలు మనం చూస్తే అంటే ఇది ప్రజలకి తెలియాల్సినటువంటివి. ఇవి ఎవరు బడ్జెట్లో పెట్టినంత మాత్రాను, చర్చలు జరిపినంత మాత్రాను చెప్పరు. సో పబ్లిక్కి తెలియాల్సినటువంటి అంశాలు. 19 పైసలు అంటే ₹1 ఆదాయం వస్తుందంటే 19 పైసలు కేవలం అప్పులు వడ్డీలు కట్టడానికి మాత్రమే, అంటే దాదాపుగా 20% ఆదాయంలో 20% అప్పులు వడ్డీలు కట్టడానికి వెళ్ళిపోతుంది. తర్వాత మూలధనం వ్యయాలు కానీ ఆస్తులు సృష్టించేటువంటి దానికి చేసే అప్పులు 1 పైసా కూడా ఎక్కడ పెట్టలేదు. పైగా దానికి పెట్టాల్సినటువంటిది బడ్జెట్లో పెట్టి దాంట్లో కూడా తరుగు, అందులోంచి కూడా మళ్ళీ అప్పులు వడ్డీలు చెల్లించారు తప్పితే ఆస్తులు ఏవి కూడబెట్టలేదు అని చెప్పి కాగ్ చెప్పింది. సో మన బుధవారం నాడు ఆల్రెడీ ఇచ్చింది మొత్తం రిపోర్ట్ అంతా కూడా. సో సంపద సృష్టి లేదు, ఆదాయ మార్గం లేదు, మొత్తం అంతా డ్రై అయిపోయింది, జీరో ఉంది. సో ఈ జీరో ఉన్నప్పుడు ఈ జీరో దగ్గర నుంచి మళ్ళీ ₹1, ₹2, ₹3 స్థాయికి వెళ్ళాలి అన్నప్పుడు ఏం చేయాలంటారు? సార్, ఒక రాష్ట్ర ఆర్థిక విధానం మనం అప్పులు అయిపోయినప్పుడు ఖర్చులు తగ్గించుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు మనం తెచ్చిన అప్పులన్నీ కూడా ఆదాయం సమకూర్చుంటే కోస్టల్ కారిడార్ ఉంది, ప్రకాశం జిల్లా నిమ్స్ ప్రాజెక్ట్ ఉంది. వీటికి ఒకదానికి 200-300 కోట్లు పెట్టుకున్నా ఈ ప్రాజెక్ట్ పైప్ లైన్కి వెళ్తే అభివృద్ధి జరుగుతుంది, డెవలప్మెంట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవి ఎక్కడున్నాయి? వాళ్ళు చేసిన పని అన్నారు, వాళ్ళే మూలధనం తాలూకు పెట్టలేదన్నారు. నిన్న మీ బడ్జెట్ లో ఏముందో చెప్పండి అంటున్నా నేను. ఎకనామిక్ సర్వీసెస్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు పెట్టింది 1100 కోట్లు. అదే వైసీపీ వాళ్ళు పెట్టింది మీరు అదే పెట్టారు. మీరు కొత్త ఏమన్నా పెట్టి మాట్లాడారు కదా, నేను చెప్పేది అది. వాళ్ళంతా దుర్మార్గులు అవి చేశారు ఈ చేశారు అన్నారు, బాగానే ఉంది. బట్ మీరేం చేశారో చెప్పాలి కదా. వాళ్ళు అసలు పెట్టలేదు, మేము పెట్టామని చెప్పాలి కదా. వాళ్ళు అప్పులది పెట్టారు, మేము అప్పులు కాలేదని చెప్పాలి కదా. సో వాళ్ళు కార్పొరేషన్స్ స్కామ్ చేసి మేము కార్పొరేషన్ పట్టామని చెప్పాలి కదా. వాళ్ళు సలహాదారుల రూపంలో ఖజానాను దోచుకున్నారు, మేము సలహాదారు లేకుండా ఉన్నారని చెప్పాలి కదా. వాళ్ళు కార్పొరేషన్ డైరెక్టర్లకి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు, మేము లేవని చెప్పాలి కదా. మొత్తం కాపీ పేస్ట్ చేసి ఇంతమంది కార్పొరేషన్ డైరెక్టర్లు, కులానికి ఒక కార్పొరేషన్ డైరెక్టర్, ఆయనకి శాలరీ జీతాలు ఏం చేస్తారండి? ఇలాంటి పరిస్థితి, అరాచక పరిస్థితుల్లో కూడా ఖజానాను తినేస్తా ఉంటే మీరు ఎలా మాట్లాడతారు మళ్ళీ జనాలకి? నేను అది చెప్పేది. నేను అడిగే ప్రశ్న అదే. వాళ్ళు చేశారు అన్నప్పుడు అదే మీరు చేస్తా ఉంటే మీ ఇద్దరు ఒకటే కదా అంట నేను అనేది. మీ ఇద్దరు ఒకటే, మీ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అంట నేను. రైట్ మహేష్ గారు, ఒక్క సెకండ్. బాలకోటే గారు, సో ఇద్దరు చెప్పింది విన్నారు మీరు, అలాగే ముఖ్యమంత్రి గారు ఏమన్నారన్నటువంటి ఒక స్టేట్మెంట్. అంటే ఈ లెక్కలని చెప్పిన తర్వాత ఆయన అల్టిమేట్గా ఒక మాట చెప్పారు, ఏంటంటే నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర నూతనమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రైవేటు పెట్టుబడులు ఏవి రాలేదు, పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి, నిర్వాహకం వల్ల అధికారులు జైలుకి వెళ్లారు, ప్రభుత్వం ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చింది, ఆకాంక్షలు ప్రజలు నెరవేర్చడానికి మేము నిరంతరం శ్రమిస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉంది, ప్రజలు ఇచ్చిన గెలుపు వల్ల ఢిల్లీలో మన పరపతి పెరిగింది, నా దగ్గర డబ్బులు లేవు, నూతన ఆలోచనలు ఉన్నాయి, ఈ ఆలోచనలతోటి సంపద సృష్టిద్దాం, పేదలకి పంచుదాం. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయల పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇస్తున్నాం, 64.50 లక్షల మందికి 1వ తేదీన పింఛన్లు ఇస్తున్నాం, ఆడబిడ్డల భద్రతకు భరోసా ఇస్తున్నాం, ప్రజా సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కానీ ఖజానా చూస్తే ఆయన చెప్పేది అన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాం, కానీ మా దగ్గర డబ్బులు లేవు, ఆలోచనలు ఉన్నాయి, ఆలోచనలతో సంపద సృష్టించాలి అని. విపక్షం దగ్గరకు వచ్చేసరికి ఒక్క నిమిషం మహేష్ గారు ఒక్కసారి బాలకోటే గారు అభిప్రాయం తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ దీని మీద మాట్లాడదురు. కానీ సో డబ్బులు లేవు కానీ అన్నీ చేస్తాం, కలిసి కట్టుగా సంపద సృష్టిద్దాం అని చెప్పి ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్. మరి మీరేమంటారు? పవన్ కృష్ణమూర్తి గారు నమస్తే. తన్నీరు నాగేశ్వరరావు గారికి, ఉమామహేశ్వరరావు గారికి కూడా ధన్యవాదాలు. పవన్ కృష్ణమూర్తి గారు ఆంధ్రప్రదేశ్లో అప్పులున్న మాట యథార్థం.
అది 14,09,74,000 6 లక్షల వెరసి ఏదైనా అప్పు ఉంది. గత ప్రభుత్వం అప్పులు చేసిన మాట యథార్థం. దేనికి చేసింది, ఎలా చేసింది, ఈ అంశాలన్నీ మీరే చెప్తున్నారు. కాగు ఈరోజే చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాగు చెప్పింది. అంటే వెరసి విభజిత ఆంధ్రప్రదేశ్ 16,000 కోట్ల రూపాయలతో వచ్చిన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగానే 9,74,000 కోట్ల రూపాయల అప్పు తేలింది. అప్పుల్లో ఉన్నాం, అప్పులతో కాపురం చేస్తున్నాం, అప్పులతో సంసారం చేస్తున్నాం అన్నది యథార్థం. దీనికి సిగ్గుపడాల్సిన పని కూడా ఏం లేదు. అది సాక్షాత్తు ప్రభుత్వాలే చెప్తున్న మాట. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పు లేదని చెప్పాలా, కాకపోతే అప్పు అంత లేదు, ఇంతే ఉందని చెప్పిండు. 14 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు తన్నీరు నాగేశ్వరరావు గారు కూడా మేము అప్పు చేయలేదని చెప్పలేడు, చేశారు అప్పు. అయితే 14 లక్షలు చేయలేదు, 6 లక్షలు 7 లక్షలు అని చెప్తున్నారు. వెరసి ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాట ఏంటంటే, ఈ అప్పుల నుంచి బయటపడే మార్గం అన్వేషించాలి, ఆదాయం సమకూర్చాలి, ఆదాయం రాబట్టాలి. కాబట్టే నాకు ఆలోచనలు ఉన్నాయి, ఆ దిశగా అడుగులేస్తున్నానని ఆయన చెప్తున్నాడు. నేను ఒక మాట చెప్తానండి, ఇప్పుడు ఒకళ్ళు చేసేది కాదు సార్. మీరు ఒక మాట అన్నారు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని. కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయదండి, ఎందుకంటే ఇది ఫెడరల్ సిస్టమ్. రాష్ట్రాలకు ప్రభుత్వాలు ఉంటాయి, రాష్ట్రాలకు ఆదాయ మార్గాలు ఉంటాయి. నీ ఆదాయ మార్గాలను నువ్వు కాపాడుకోవాలి, మన ఇంటిని మనం చక్కదిద్దుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అప్పు చేస్తే వాడే డబ్బులు ఇవ్వడం. నేను సంక్షేమ పథకాలు ఇవి పెట్టేసుకున్నాను, నేను ప్రజలకు ఇంత ఇస్తానన్నాను కాబట్టి మీరు ఇవ్వమంటే వాళ్ళు ఏమి ఇవ్వరు. కేంద్ర ప్రభుత్వం చాలా చాలా కఠినంగా ఉంటుందో వాళ్ళ నిబంధనలు ఇవ్వాల్సినవి లేదు. ఇప్పుడు జిఎస్టీనే మనకు చాలా లేటుగా ఇస్తూ ఉంటుంటారు. అవును, జిఎస్టీ పెట్టింది ఎందుకు? ఇంతకుముందు రాష్ట్రం చేతిలో ఉన్న పన్నులు మొత్తం కూడా కేంద్రం ఎందుకు తీసుకుంటుంది? మొత్తం ఆర్థిక వ్యవస్థను మొత్తం కూడా కేంద్రం తన గుప్పెట్లో పెట్టుకుంది, మనం వెళ్ళి అడుక్కోవాలి. కాబట్టి ఇప్పుడు పోలవరం పూర్తి చేయాలన్నా, లేదా అమరావతిని పూర్తి చేయాలన్నా, లేదా అమరావతిలో కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా, లేదా ఇంకా మరి ఏది చేయాలన్నా కూడా కేంద్రం అండ కావాల్సి వచ్చే కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో వెళ్ళిపోయారు. ఆ పొత్తు ధర్మం కూడా అదే. ఇప్పుడు మనం ఎన్నన్నా చెప్పొచ్చు పవన్ కృష్ణ గారు, ఇప్పుడు ఇదే లెక్కలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి చెప్పొచ్చు కదా, ఇప్పుడు మేము అప్పు చేయలేదాయా, మీరు అబద్ధం చెప్తున్నారు, ఏంటి మీరు 14 లక్షల రూపాయలు అంటున్నారు, 14 లక్షల రూపాయలు కాదు అని అసెంబ్లీ ఒక వేదిక రాష్ట్ర ప్రజలకే. మరి ఆయన అక్కడికి వెళ్ళి చెప్పాలి. ఎక్కడో పాత్రికేయ మీటింగ్ పెట్టి చెప్తే ఏముంది? ప్రజాస్వామ్యంలో ఎక్కడ చెప్పాలి? చట్టసభల్లోనే చెప్పాలి. మరి మీరు బయట చెప్తున్నారు. ఇప్పుడు బయట మీరు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి 6 లక్షల కోట్ల రూపాయల అప్పుని ఎలా నమ్మమంటారు చెప్పండి నన్ను? వాళ్ళు 14 లక్షలు అంటున్నారు, వీళ్ళు 6 లక్షలు అంటున్నారు. ఇప్పుడు నీళ్ళంటూ నాలంటూ తెలియదు కదా, ఏదైనా ప్రభుత్వ లెక్కలే చెప్పాలి కదా. ఇప్పుడు ఉమా గారు చెప్తారా, నాగేశ్వరరావు గారు చెప్తారా, బాలకోటే చెప్తారా? అసెంబ్లీలో మీరు వెళ్ళి చెప్పండి. ఆయన అసెంబ్లీకి పోవడంలా పోను అని అన్నాడు. ఎలా తేలుతుంది? వెరసి ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో అప్పులతో పాలన జరుగుతుందనేది ఒకరు చెప్పనక్కర్లా, మనకు తెలుసు కదా. అవును, ఇప్పుడు గత 5 ఏళ్ళు కూడా ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టారు, కలెక్టర్ కార్యాలయాలు తాకట్టు పెట్టారు, సచివాలయాన్ని తాకట్టు పెట్టారు, మద్యం మీద అప్పు తెచ్చారు, విద్యుత్ మీద అప్పులు తెచ్చారు కదా. ఎంత తెచ్చారని తర్వాత సంగతి, తెచ్చిన మాట యథార్థమే కదా. ఆ నవరత్నాల పథకాలు అమలు జరిగిందంతా కూడా అప్పుల మీదే కదా. రైట్, బాలకోటే గారు ఒక్క మాట, మీరు కంటిన్యూ చేద్దరు కానీ ఒక్క షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎక్కడెక్కడ అప్పులు తెచ్చారు, దేని మీద తెచ్చారు అన్నటువంటి వివరాలు మీరు చెప్తారు కానీ ఒక లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. పవన్ గారు చెప్పండి. నేను ఒక మాట చెప్తాను, నిన్న మాటలెక్కలు ఒక మాట చెప్తా. అప్పు చేస్తే తప్పు, కానీ ఇప్పుడు అప్పు చేస్తే తప్పు కాదు, అవసరం. ఇది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అవసరం. ఇది గత ప్రభుత్వం కూడా చెప్పింది. ప్రభుత్వం తర్వాత అప్పులు చేయకపోతే ఏం చేస్తుంది? సజ్జల రామకృష్ణారెడ్డి గారే చెప్పారు. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకు ఉన్న తేడా ఏంటంటే సంక్షేమ పథకాల భారం బాగా బరువు అయిపోయింది. పవన్ గారు, పెన్షన్ల భారం నెలకి 2,500 కోట్ల రూపాయలండి ఫర్ మంత్. ఒక్క నెలకి 2,500 కోట్ల రూపాయలు పెన్షన్లు పంపిణీ, దాదాపు 64 లక్షల మందికి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 3 గ్యాస్ సిలిండర్ల భారం 2,000 కోట్ల రూపాయలు ఈ 4 దఫాలుగా. అంటే ఇలా సంక్షేమ పథకాల యొక్క భారం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో కూడా పెరగక తప్పదు. ఎందుకంటే గత ప్రభుత్వాలు అలా చేయరా. గత ప్రభుత్వాలు ఏం చేసినంటే ఈ భారాన్ని వేసుకోవాలి. వాళ్ళు ఏంటంటే మౌలిక అవసరాల కోసం ఒక ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ చేశారు కాబట్టి
ఎన్టీ రామారావు గవర్నమెంట్ కానీ, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ కానీ, లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ కానీ మౌలిక అవసరాల కోసం నడిచింది కాబట్టి ఇంత పెనుభారం, ఆర్థిక భారం రాలా. కాబట్టి ఇప్పుడు ఆర్థిక పెనుభారం అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 34 సార్లు బటన్ నొక్కితే ఆయన పంచింది 2,47,000 కోట్ల రూపాయలు. కరెక్షన్ 2,47,000 కోట్ల కరెక్షన్ ఉంది రూపాయలు. బాలకోట గారు. నిన్ననే మళ్ళీ చెప్పారు 2,74,500 చిల్లర కోట్లు బటన్ నొక్కి డీబీటీ పద్ధతి ద్వారా రాష్ట్ర ప్రజలకు పంచిపెట్టాను. ఓకే, మరి డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పు చేస్తేనే కదా. అప్పు చేస్తేనే కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలు డబ్బులు ఇవ్వరు కదా, పోనీ ఆయన సొంత డబ్బులు కూడా ఇవ్వరు కదా, అప్పే చేయాలి కదా. అది మద్యం మీదో మరో దాని మీద నువ్వు భారం పెంచుకొని ప్రభుత్వాలు. అందుకనే కదా మాలాంటి వాళ్ళం, మాకు 27 రకాల సంక్షేమ పథకాలు ఉన్నాయి ఈ క్రింది కులాలకి. ఆ 27 రకాల సంక్షేమ పథకాలు నేను చెప్పేసి ఒక కొత్త ట్రెండ్ పెట్టాడు. నేను బటన్ నొక్కుతున్నా, మీకు డబ్బులు ఇస్తున్నా, ఆ ఆటో వాళ్ళారా 15 రూపాయలు తీసుకోండి, రిక్షా వాళ్ళారా 5 రూపాయలు తీసుకోండి, అమ్మఒడికి 50 రూపాయలు, ఇదిగో 40 రూపాయలు, వీటిని చూపిస్తుంటే మనం పండుగ చేసుకుంటున్నాం. అలా చేసుకుంటే ఏమవుతుందంటే భారమే అవుతుంది. నేను ఒక మాట చెప్తానండి, చిత్తామణి నాటకంలో ఒక మాట ఉంది, కొట్టింది ఎవరో గుర్తులేదు కానీ లేవదీసింది రండి అంటాడు. అలాగనే ఎవరు ఎంత చేసినా కూడా అప్పులే కదా. అవును, అప్పుల వారం అదే కదండి, ఆ లేపటమే కదా సుబ్బిశెట్టి లేపినట్టు. కాబట్టి దీనికి ఒక మోక్షం కావాలి. మేము అంటున్నాం, కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. అసలు ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఇప్పుడు జరిగిన దోపిడీ మీద రికవరీ చట్టం తీసుకురండి ఒకటి. కరెక్ట్. ఒక ఉద్యోగస్తులు తప్పు చేస్తే మీరు సస్పెండ్ చేస్తున్నారు, ఒక సామాన్యుడు తప్పు చేస్తే కేసు కట్టి లోపలేస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు తప్పు చేసి అవినీతికి పాల్పడితే రికవరీ చేయరా? ఏ రుషికొండకి 409 కోట్ల రూపాయలు ఎవరంటే ఖర్చు పెట్టారు, దానిలో అవినీతి లేదా? ఆడుదాం ఆంధ్ర 101 కోట్ల రూపాయలతో చేశారు, అవినీతి లేదా? తాడేపల్లి ప్యాలెస్ కి 12,80,00,000 రూపాయలతో పెన్షన్ చేశారు, అవినీతి లేదా? ఎగ్గుపప్పులకు 3 కోట్లు, స్టేషనరీకి 3 కోట్లు, రంగులు వేయటానికి 2,000 కోట్ల రూపాయలు, మళ్ళీ రంగులు దూర్చేయటానికి 2,000 కోట్ల రూపాయలు. ఎలా? రికవరీ చట్టం ఉండాలి కదా, లేకపోతే ఏముంటుంది భయం రాబో ప్రజాప్రతినిధులకి? ఈ రోజు సోషల్ మీడియాలో హననం జరుగుతుంది, చట్టం తీసుకురావాలి కదా. నువ్వు టీవీ డిబేట్లో తిట్టి, వాళ్ళు టీవీ డిబేట్లో తిట్టి, పరిష్కారం ఏంటి? ఈ రోజు సోషల్ మీడియా అంటే ఏంటి మూర్తి పవన్ గారు? దాదాపు 140 కోట్ల మంది ఉన్న దేశ ప్రజల్లో 100 కోట్ల మంది సెల్ ఫోన్ వాడుతున్నారు. నువ్వు మహిళల మాన ప్రాణాల మీద హరణం చేస్తే, మహిళల్ని నిద్రపోవడం ఇవ్వకుండా, ఇప్పుడు కత్తితో పడిస్తే ఒకసారి చచ్చిపోతాడు, గొడ్డలతో చచ్చిపోతే అరగంట చచ్చిపోతాడు. నువ్వు మహిళల శీలాల మీద, మానాల మీద, ఆత్మాభిమానం మీద పోస్టులు పెడితే ఎవరైనా కానీ, ఏ పార్టీ అన్నా కానీ, నువ్వు ఇళ్లలో గోడ సోటు జరిగే 4 గోడల మధ్య జరిగే కాపురా నువ్వు రచ్చకేస్తే ఏమవుతుంది? చావలేక బతకలేక. మరి దీన్ని చట్టం తీసుకురాకూడదా? చట్టం తేవాలి కదా. అది ఎవరన్నా కానీ, షర్మిలారెడ్డా, భారతీరెడ్డా, భువనేశ్వరదేవి గారా, పవన్ కళ్యాణ్ గారి భార్య అనేది. కాబట్టి రికవరీ చట్టం కూడా తీసుకురావాలి. నాకు తెలిసి అయితే నేనేం అప్పులు లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలంక చేసిరా ఆంధ్ర రాష్ట్రాన్ని? ఓ లండన్ చేసిందా? ఓ స్విట్జర్లాండ్ అయిందా? అవ్వలేదుగా, అది కూడా అవ్వలేదుగా. లండన్ శ్రీలంక కాబట్టి చిన్న శ్రీలంక అయింది. అప్పుడున్నమాట యథార్థమే కదా. ఎక్కడ జాబ్ క్యాలెండర్ లేదు కదా, అసలు రాజధాని లేదుగా ఆంధ్రప్రదేశ్కి. నీకు రాజధాని ఎక్కడుందో తెలియకోకుండా నీకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? వెర్ ఇస్ ద యువర్ క్యాపిటల్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఆప్షన్లో చెప్పుకున్నాం కదా. ఏ అమరావతి, బి విశాఖ, సి కర్నూలు, డి ఏమీ లేదు. ఈ డి ఆప్షనే కదా మనం సక్సెస్ చేసుకుంది. కాబట్టి నేను కూటమి ప్రభుత్వం అప్పులు లేదు, ఇక్కడ అప్పులు ఎవరు చేసినా అది బాలకోటే గారు, ఏదన్నా మరి బాలకోటే గారు, మీరు కానీ నీట్ మహేశ్వరరావు గారు కానీ, లేదంటే తన్నీరు నాగేశ్వరరావు గారు కానీ, ఎవరికైనా సరే ఒకటే చెప్పేది ప్రజల తరఫు నుంచి ఏంటంటే, మీరు అప్పులు చేయాలి. ప్రభుత్వాన్ని నడిపించేటప్పుడు ఆదాయం సరిగ్గా లేనప్పుడు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, మనకు ఆదాయం రాదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక సోర్స్ వెతుక్కొని, ఒక ఇంటిని నడపడానికి ఆదాయం సరిపోదన్నప్పుడు సామాన్య మానవుడు అప్పు చేస్తాడు. అలాంటిది ఇన్ని కోట్ల మందిని మేనేజ్ చేసేటువంటి ప్రభుత్వం, ఒక్క నిమిషం బాలకోటే గారు, ఒక్క నిమిషం. ఎస్ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఇందాక మీరు చెప్పారు ఖర్చుల వివరాలు కొన్ని చెప్పారు. 490 కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ కట్టారు, 12 కోట్లు పెట్టి ప్యాలెస్ దానికి ఇది చేయించుకున్నారు, లేదంటే ఇంకో చోట సీసీ కెమెరాలు చేయించారు, ఇంకో గెస్ట్ హౌస్కి ఇది చేయించారు, అక్కడ హెలీప్యాడ్ పెట్టారు, వీటి ఖర్చు, పెన్నుల ఖర్చు ఒక 12 కోట్లు, పేపర్లకి, అలాగే ఎగ్ పఫ్లని ఇంకోటి, ఇలా చాలా ఖర్చులు. దీంట్లో ఏమన్నా ఒక్క పైసా అయినా ప్రజలకి ఉపయోగపడేది ఉందా? నేను ముగ్గురిని అడుగుతున్నా. పవన్ గారు ఒక్క మాట పవన్ గారు, అప్పులు 2 రకాలు. ఒక అప్పు ఏమో తిరిగి మళ్ళీ ఆర్థికంగా నిలబెట్టడం కోసం చేసే అప్పు. అది ఒక బ్యాంకులో రుణం తీసుకున్నాం, ఒక పరిశ్రమ పెట్టుకున్నాం, ఒక బడ్డీ కొట్టు పెట్టుకున్నాం, తిరిగి ₹1 సంపాదించేసి బ్యాంకు కట్టి మన కుటుంబ జీవనాధారం కోసం చేసేది ఒక అప్పు. రెండోది అప్పు మీసాలకి సంపెంగ నూనె రాసుకోవడం కోసం చేసే అప్పు.
గత ప్రభుత్వం మీసాలు ప్రజల మీసాలుగా నేతల ఈ మీసాలుగా ప్రభుత్వం కూడా అదే, ఈ ప్రభుత్వం కూడా అదే, ఈ ప్రభుత్వం కూడా 56 మంది సలహాదారులు పెట్టింది ఏంటి, తాడేపల్లి ప్యాలెస్ కట్టింది, 1000 మంది కాపలాదారులు ఉండవు, ఎక్స్పెండిచర్ ఎక్కువైపోయింది, తర్వాత ఈ బట్టలు నొక్కుడు, మరి దీని మూలన ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి వీటన్నిటి కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా గత అప్పులు కూడా పరిగణలో తీసుకొని మరి ఇలా ఉన్న సరిదిద్దుకొని సరైన పద్ధతిలో అప్పులు తగ్గించుకొని ఆదాయం రాబట్టుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఓకే నాగేశ్వరరావు గారు, నేను అడిగింది అక్కడ పార్టీలకు అతీతంగా అడిగినటువంటి ప్రశ్న, మీ హంగులు ఆర్భాటాలకి లేదంటే ఇతరత్రా ఉన్నటువంటి మీ నేతలు, రాజకీయ నేతలు సెక్యూరిటీ పేరుతో కావచ్చు, ప్రమోషన్ పేరుతో కావచ్చు, లేదంటే ప్రజల్లోకి మేము వెళ్ళేదో మేము సేవ చేస్తున్నాము అన్నటువంటి ఒక పేరుతోటి, ఎందుకంటే రోడ్లు వేసిన దానికి అప్పు తెచ్చారు, సంతోషం, ప్రజలు వెళ్తారు కాబట్టి, ప్రాజెక్ట్ కట్టడానికి అప్పు తీసుకొచ్చారు, సంతోషం, దానివల్ల నీటి పారుదల అనేది పెరుగుతుంది, వ్యవసాయానికి పెరుగుతుంది, లేదంటే విద్యుత్ శక్తి వస్తుంది, రకరకాల ఇవి ఉన్నాయి. ఇలాగా ఒక ప్రజా ప్రయోజనం గురించి చేసేటువంటి అప్పుల మీద ఏ సామాన్యుడు కూడా ఏ రాజకీయ నాయకుడిని ఎప్పుడు ప్రశ్నించడు. కానీ అది ఏ ప్రభుత్వం అయినా, కూటమి ప్రభుత్వం కానివ్వండి, లేదంటే మీ వైసీపీ ప్రభుత్వం కానివ్వండి, ఇండిపెండెంట్లు అయినా కానివ్వండి, ఎవరైనా సరే అవసరం లేనటువంటి ఖర్చులు ప్రజలు ఇచ్చేటువంటి దాంట్లోంచి, ప్రజలు కట్టేటువంటి పన్నుల దాంట్లోంచి కానీ, తీసుకొచ్చేటువంటి అప్పుల దాంట్లోంచి కానీ మీ రాజకీయ నేతల పార్టీల అవసరాల కోసం ఖర్చు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? ఆ భారాన్ని ప్రజల మీద వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పవన్ గారు 2014 నుంచి 19 వరకు చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో డబ్బులు ఎంత దుబారా చేశారో మనందరికీ తెలియదు కాదు. నీరు చెట్టు కింద కానీ, లేకపోతే పనికాహార పథకం కింద కానీ అనేక రకాలుగా వ్యర్థంగా ఖర్చు పెడితే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఇందాక చెప్పినట్టుగా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ లో ఎక్కడా కూడా అవినీతికి తాకుండా సుమారుగా 2,75,000 కోట్లు ఈ రాష్ట్రంలో పేద ప్రజానికానికి ఇస్తే వాళ్ళు దాని ద్వారా రకరకాల వ్యాపారాలు చేసుకొని వారి యొక్క జీవన ప్రమాణాలు పెంచుకొని, వాళ్ళ ఆరోగ్య ప్రమాణాలు పెంచుకొని, వాళ్ళ విద్యా అవసరాలకు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళ పేద ప్రజానికం మొన్నటి వరకు కూడా సంతోషంగా ఉన్న పరిస్థితి. ఒక్కసారి మీరు గమనిస్తే 2019 నుంచి 24 వరకు మౌలిక సదుపాయాల నిమిత్తం అంటే కేవలం 2,75,000 డీబీటీ ద్వారా డబ్బులు ఇచ్చేసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేతులు దులిపేసుకున్నాం అనేది ఎక్కడా లేదు. ఈ రాష్ట్రంలో సాచ్యురేషన్ మోడ్లో ఇళ్ల స్థలాలు ఎంతమందికి అయితే లేవో పేదలందరికీ ఇళ్ళు, ఆ కాన్సెప్టే చాలా గొప్పది సార్. ఇవి మీరు చేశారు. నేను అడిగిన ప్రశ్న ఇది కాదు దయచేసి, ఎందుకంటే నేను ఈ డీటెయిల్స్లోకి వెళ్తే వేరే డీటెయిల్స్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి అది వద్దు. నేను అడిగింది మీరు ప్రజా ప్రయోజనం కోసం ఖర్చు పెట్టిన దాని మీద ఎవరు ప్రశ్నించట్లేదు, తప్పులేదు, మీరు అప్పులు చేయండి, తప్పులేదు. కానీ రాజకీయ నేతల వ్యక్తిగత అవసరాల కోసం కావచ్చు, లేదంటే మీ ప్రచారాల కోసం కావచ్చు, మీ పార్టీ సిద్ధాంతాల కోసం కావచ్చు చేసేటువంటి అప్పుని, ఆ ఖర్చుని ప్రజల మీద రుద్దడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా. అంటే మేము కేవలం మనం పేద ప్రజలకి ఇల్లు కల్పించాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, పేద ప్రజానీకం ఎర్రటి ఎండలో నివసించడానికి కుదరదు, మరి తప్పనిలేదుగా నాగేశ్వరరావు గారు. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా, పెళ్ళైన కుటుంబానికి వాళ్ళకి ఇళ్ల స్థలం సెంటున్నర ఇచ్చి ఒక ఇల్లు కల్పించాలనే లక్ష్యం అనేది మరి తప్పనిసరిగా రాష్ట్రంలో తప్పు అనడం లేదు, దాన్ని తప్పు అనడం లేదు, అది రైటే సార్. ఇల్లు కట్టించడం రైటే, వృద్ధులకి పెన్షన్లు ఇవ్వడం రైటే, అభాగ్యులకి అన్నం పెట్టడం రైటే, ఎవ్వరూ తప్పు పట్టట్లేదు. గ్రామాల్లో చూస్తే కేవలం ఒక పంచాయతీ కార్యాలయం కట్టడానికి కొన్ని గ్రామాల్లో 50 సంవత్సరాలు పెట్టిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఒక విప్లవాత్మకమైన సంస్కరణ తీసుకొచ్చి గ్రామాల్లో ప్రతి 2,000 జనాభాకు ఒక గ్రామ సచివాలయం కట్టాలి, అలానే ప్రతి 2,000 జనాభాకి ఒక రైతు భరోసా కేంద్రం ఉండాలి, ప్రతి 2,000 జనాభాకి పేద ప్రజలకి. వీటన్నింటికి నేను అడిగిన ప్రశ్నకి మీరు ఒక పాయింట్కి వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. వీటన్నింటికి ఎయిదర్ మీ ప్రభుత్వం ఉంటే మీ పార్టీ జెండా రంగులు, ఇంకో ప్రభుత్వం ఉంటే ఆ పార్టీ జెండా రంగులు, ఇవన్నీ మళ్ళీ ప్రజల సొమ్ముతోటే వెయ్యాలి, ఈ హక్కు మీకు ఎవరు ఇచ్చారని అడుగుతున్నా. ఇది మా ప్రజల మీద ఎందుకు ఈ భారం వేయడం అని అడుగుతున్నా.
రాష్ట్రంలో 7 పోర్టులు సీ పోర్టులు డెవలప్ చేసిన పరిస్థితి. సార్ ముఖ్యంగా అడిగిన దానికి చెప్పండి. మీరు పోర్టులు డెవలప్ చేశారా, ఇల్లు కట్టించారా అని నేను అడగట్టే, అవన్నీ రైటే అంటున్నా. మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో కట్టాం, అనేక రకాల. నాగేశ్వరరావు గారు దయచేసి తప్పుగా అనుకోకండి. పవన్ గారు మీ ప్రశ్న ఏంటి? ఇప్పుడు పంచాయతీ కార్యాలయాలకే వైసీపీ పార్టీ రంగులు మీరు ఎందుకు వేశారు? ఏ పార్టీ అయినా లేదు, ఇక్కడ వాళ్ళని మాత్రమే అనట్లేదు బాలకోటే గారు, వాళ్ళని మాత్రమే అనట్లేదు. ఏ పార్టీ అయినా సరే రంగులు కూడా ప్రజా డబ్బులే కదా అని అడుగుతున్నారా? మీరు అప్పులు తీసుకొచ్చేది ప్రజా ప్రయోజనం కోసం అయితే తప్పే లేదు. కానీ మీ వ్యక్తిగతానికి ఖర్చు పెట్టడం, మీ ప్రచారానికి ఖర్చు పెట్టడం, అవసరం లేని ఖర్చులు చేయడం అనేది ఆ భారాన్ని ప్రజల మీద ఎందుకు వేయాలని అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో మాత్రం ఎక్కడ అవన్నీ కూడా జరగలేదండి. అసలు మెయిన్ గా మనం ఇక్కడ ఇందాక మీరు చర్చలో స్టార్టింగ్ లో చెప్పారు, 14 లక్షల కోట్లు అని చెప్పి అప్పులని చెప్పి ప్రచారం చేసి ఈ రాష్ట్రం మరో శ్రీలంక అయిందని చెప్పి ప్రచారం చేసిన వ్యక్తులు మేము ఇచ్చిన హామీలకు కూడా డబల్ హామీలు ఎలా ఇచ్చి నాకు తెలుసు. ఇప్పుడు బడ్జెట్ ఇలా ఉంటుంది అనుకోలేదు బడ్జెట్. రైట్ నాగేశ్వరరావు గారు 1 సెకండ్. నాగేశ్వరరావు గారు 1 సెకండ్. మహేశ్వరరావు గారు ఇవాళ మహేశ్వరరావు గారు వాళ్ళే చెబుతారు. నాగేశ్వరరావు గారు ఒక్క సెకండ్ హోల్డ్లో ఉండండి. టైం షార్ట్ ఉంది మనకి, ఒక్క సెకండ్ హోల్డ్లో ఉండండి. మహేశ్వరరావు గారు, నేను అడిగినటువంటి ప్రశ్న సూటి ప్రశ్న. ఎందుకంటే అప్పులు వాళ్ళు ఎంత ఉన్నాయన్నారు, వీళ్ళు ఎంత ఉన్నారు, మీరు ఆల్రెడీ దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కాగ్ రిపోర్ట్స్ కావచ్చు, లేదంటే ఈ బడ్జెట్లో ఎంత పెట్టింది అనేది. సో తర్వాత వచ్చేటువంటిది అసలు ఈ అప్పులు ఎందుకు చేయాలి అన్న దగ్గర నేతలు విశ్లేషకులు చెప్తూ వస్తున్నారు. సరే, మీరు ఇల్లు కట్టించడానికో, ప్రజా ఆరోగ్యానికో, లేదా మౌలిక సదుపాయాలకో, రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా రాష్ట్రానికి బ్రాండ్ క్రియేట్ చేయడానికో చేశారు, తప్పులేదు. దానివల్ల మాకు 10 రూపాయల ఆదాయం వస్తుంది, మళ్ళీ ప్రజలకే పంచిపెట్టచ్చు అని. కానీ పంచాయతీ భవనాలకి రంగుల దగ్గర నుంచి, అలాగే సరిహద్దు రాళ్ల మీద ఫోటోల దగ్గర నుంచి, ఇలా ప్రతి దానికి కూడా కోట్లాది రూపాయలు ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసేది కావచ్చు, లేదంటే కార్పొరేషన్ త్రూ తీసుకొచ్చేటువంటి అప్పుల అమౌంట్ కావచ్చు, ప్రజల కోసం మీరు ఖర్చు పెట్టకుండా మీ ప్రచారం కోసం ఖర్చు పెడితే దాన్ని ప్రజలు ఎందుకు భరించాలి? ఇది నా సూటి ప్రశ్న. సార్, ఇక్కడ మన రాష్ట్ర విభజనతో 16,000 కోట్ల లోటు బడ్జెట్తో మొదలైతే గత ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు నేను డేటా తీస్తే మీరు అని వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఆల్మోస్ట్ 70,000 కోట్లు రాష్ట్ర ఖజానా 4 ఏళ్లలో పెట్టిన పరిస్థితి. ఎందుకంటే అవి ఎక్కడ ఉపయోగపడే కాదు. అలాగే వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు కాదు. ఇప్పుడు నేను ఒక లోన్ 10 లక్షలు తీసుకుంటే ఆ లోను ఆదాయం సమకూర్చే లోన్కి పెట్టాలి, ఖర్చులకు పెట్టాలి. నేను దేనికోదానికి పెట్టి ఇది కూడా అభివృద్ధి కాదంటే అభివృద్ధి కాదు. ఇప్పుడు మనం సెక్రటేరియట్లు కట్టాం, సెక్రటేరియట్ లో ఆదాయం పెరగదు కదా. సో ఇక్కడ బ్యాలెన్స్ చేయాల్సింది మిస్ అయిపోయారు వాళ్ళు. రెండోది వచ్చాయి దుబారా ఖర్చులు వచ్చాయి. గత ప్రభుత్వంలో విపరీతంగా సలహాదారులు ఉండేవాళ్ళు, విపరీతంగా కార్పొరేషన్లు, కులా కార్పొరేషన్, దానికి మళ్ళీ ఒక పెద్ద ఫెసిలిటీ, రంగు వేయటం, మళ్ళీ రంగు వేయటం చేశారు, రంగు తీయటం మళ్ళీ, ఇలా విపరీతమైన దుబారా ఖర్చులు అనేది. అంటే జవాబుదారితనం మిస్ అయిపోయింది సార్. 2 ప్రభుత్వాలు రాష్ట్రంలో మిస్ అయింది. నేను బాధపడేది ఆమ్ పార్టీ అని చెప్పి ఈ డబ్బు మద్యం లేకుండా మాట్లాడు వస్తే ఈ దుబారా ఖర్చులు ఉండవు. ప్రతి రూపాయి జవాబుదారితనం ఉండాలి. బడ్జెట్ లో పెట్టే ప్రతి ఖర్చు ఇంత పెడతాం చెప్పాలి, బడ్జెట్ అయిపోయాక ఇంత పెట్టామని చెప్పాలి, దీనివల్ల ఇంత ఫలితం వచ్చింది చెప్పాలి. ఓకే, సో ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏం చేసినా కానీ ఇదే ప్రధానంగా వచ్చేటువంటి ప్రశ్న. 2 ప్రభుత్వాలు లేవు. ప్రభుత్వం ఐ థింక్ మహేశ్వరరావు గారు మీది టెక్నికల్ ఇష్యూ ఉన్నట్లుంది, సరిగా కొంచెం కనెక్టివిటీ అనేది లేదు. బాలకోటే గారు కంక్లూడింగ్ కామెంట్స్. అంటే నేను అడిగింది ఏ ప్రభుత్వానికైనా సరే, నేను అడిగింది ఎందుకంటే అమరావతి రైతులు 34,000 ఎకరాలని ప్రభుత్వానికి ఇచ్చారు. వాళ్ళ ఆదాయం దాని మీద వాళ్ళు సంపాదించుకుంటూ ఉండొచ్చు, కానీ రాజధాని కోసమని ఇచ్చారు. పవన్ గారు రాజధాని అమరావతి ఉద్యమం అప్పుడు మనం చెప్పాము, మొత్తం రైతులు ఇచ్చింది 34,000 ఎకరాలు, ప్రభుత్వ భూములు 15,000 ఎకరాలు, వెరసి 50,000 ఎకరాలు. ఈ 50,000 ఎకరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వేలం ద్వారా ఎకరా ఆయన పెట్టిన రేటే 7 కోట్లు. 7 కోట్లు ఇంటూ 50,000 ఎకరాలు ఈజ్ ఈక్వల్ టు 3,50,000 కోట్ల రూపాయల
దాదాపు 50 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సంపద అమరావతి. ఇంత సంపదని దగ్గర పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, దాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచన లేక దాని మీద కత్తి కట్టి అప్పులు వెళ్ళాడు. ఓకే, నేను ఈ ప్రభుత్వాలు అప్పులు చేయమని చెప్పను. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న వాతావరణంలో సంక్షేమ పథకాల తీరుతెన్నులు మార్చేశారు. అందరూ పోటీలు పడి సంక్షేమ పథకాలు పెంచేశారు. నువ్వు ఒక గ్యాస్ బండ్ ఇస్తానంటే నేను 2 ఇస్తానన్నా, నువ్వు 3 ఇస్తానంటే నేను 4 ఇస్తానన్నా, అన్ని రాష్ట్రాలు ఆ విధంగా ఈ కార్యక్రమంలో పరుగులు పెడుతుంది. ప్రజలను కూడా తప్పు పట్టలేవు. నువ్వు ఇస్తానంటేనే వాళ్ళు ఆశిస్తున్నారు తప్ప నిన్నేం బలవంతంగా నాకు ఇయ్యని చెప్పి ప్రజలు చెప్పట్లా. మీ మేనిఫెస్టో ప్రజలు రాయమని చెప్పలా. రాజకీయ పార్టీలు ఇస్తానన్నాయి, ప్రజలు ఆశిస్తారు, రేపు ఇవ్వలేకపోతే అడుగుతారు. నేను అనేది ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయ్యింది, అంటే 150 రోజులు అయ్యింది. దీన్ని ఎలా చేస్తారు, ఈ అప్పుల్ని అభివృద్ధిని ఎలా సంయోజన చేస్తారు అనేది చూడాలి. ముఖ్యమంత్రి పక్కన చెప్తున్నాడు నేను చూస్తాను, దీన్ని చేస్తాను అని. అందుకని వృధా ఖర్చులు పెట్టుకోమని మనం కూడా చెప్పము. అభివృద్ధి చేయాలి అంటే పోలవరం పూర్తి కావాలి, అమరావతి పూర్తి కావాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాల కల్పన రావాలి. మీకు ఒక మాట చెప్తానండి, మొన్న చెప్పాను. అది నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం మెట్ట ప్రాంతం. వాన చినుకు పడితేనే పంట అండి నాకు. నేను నా ఎమ్మెల్యేలు ఈ మంత్రులు చెప్పేటప్పుడు నందిగామ నందనవనం, నందిగామ సుందరవనం వార్తలు రాసేవాడిని. నందిగామ ఏ నందనవనం కాల, ఏ సుందరవనం కాల, నాకు వయసు పెరిగింది తప్ప. ఓకే, పట్టుమని 100 మందికి ఉపాధి చేసి ఒక పరిశ్రమ లేదండి. నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం, జగ్గైపేట అసెంబ్లీ నియోజకవర్గం. జగ్గైపేట అసెంబ్లీ నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీలన్నా ఉండే తప్ప నిరుపేదలకి, వ్యవసాయ కూలీలకి, 10th ఇంటర్లో BA చదివిన ఉపాధి అవకాశం లేదు. అందుకని అభివృద్ధిని శాఖోపశాఖలుగా విస్తరింపజేయాలి. ఓకే, కాబట్టి ప్రతి నియోజకవర్గానికి ఉపాధి అవకాశాలు కూడా కలుగు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు బతుకుతారండి. మనం ఏదో లండన్, అమెరికా తీసుకెళ్ళనక్కర్లా ఈ రాష్ట్ర పిల్లల్ని. ఇప్పుడు నా బిడ్డలందరూ వలసపోతున్నారు. అదే ఎక్కడున్నారు నువ్వు అంటే హైదరాబాద్ అంటున్నాడు, నువ్వు ఎక్కడున్నారు అంటే చెన్నై అంటున్నాడు. ఏం చేశారు బాబా, ఇక్కడ వెళ్ళిపోతున్నాను, అక్కడ బతుకుతున్నాను అంటున్నాడు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆ పరిస్థితి పట్టింది. దీన్ని కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. ఉపాధి అవకాశాలు పెరగాలి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఒక సమగ్రమైన అభివృద్ధి జరిగిద్దండి. కరెక్ట్. ఆ విధమైన దిశగా మా అడుగులేస్తుందని కూడా మేము భావిస్తున్నాం. సీఎం గారిని కలిసినప్పుడు కూడా నేను చెప్పేది అదే మాట. ఎందుకంటే పౌర సమాజం తరఫున 5 ఏళ్ళుగా రాష్ట్రం కోసం, అమరావతి కోసం కొట్లాడాం కాబట్టి ఆ విధమైన విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో ఆలోచించాలి. రైట్, థ్యాంక్ యూ బాలకోటయ్య గారు, అలాగే నేతి మహేశ్వరరావు గారు, అలాగే తన్నీర్ నాగేశ్వరరావు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. సో ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు అప్పులు ఎంత, అంటే విపక్షం ఆరోపించింది, లేదంటే అధికారంలో ఉన్నటువంటి కూటమి ఇంత చెప్పింది 14 లక్షల కోట్ల, 6 లక్షల కోట్ల అంటే ఓవరాల్గా ఈరోజు శాసనసభ సాక్షిగా ఆన్ రికార్డ్స్ ముఖ్యమంత్రి అనౌన్స్ చేసినటువంటి అప్పు వివరాలు మాకు ఇంకా తెలియాల్సినటువంటి సమాచారం ఉంది, ఇంకా రావాల్సినటువంటిది ఉంది. ఎందుకంటే అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో మాకు ఎవరికి సహకరించట్లేదు, పాత ప్రభుత్వ వాసనలు ఇంకా పోలేదు అంటూ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తూనే 9,74,000 చిల్లర కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి అప్పు ఉంది. ఇంకా తెలియనివి చాలా ఉన్నాయి, వాటిని కూడా తెలుసుకుని కలుపుకుంటే 10 లక్షల పైచీలు కంటే దాదాపుగా 14 లక్షల కోట్లు, ఇంక్లూడింగ్ చెల్లించాల్సినటువంటివి 2014-19 మధ్యలో చెల్లించాల్సినటువంటి కాంట్రాక్టర్ల బిల్లులు, 2019-24 మధ్యలో చెల్లించాల్సినటువంటి కాంట్రాక్టర్ల బిల్లులు, ఉద్యోగస్తులకు పెట్టినటువంటి పెండింగ్లు, వాళ్ళ PFలు, ఇవ్వాల్సినటువంటి ఫైన్లు, కోర్టు ఫీజులు, లాయర్ ఫీజులు, ఇవన్నీ కలుపుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి అప్పు ఎంత అంటే ప్రస్తుతానికి మేము లెక్క చెప్పలేమన్నటువంటి దాంట్లోనే పూర్తి స్థాయిలో 100కి 100% ఇది అప్పు అని చెప్పలేని స్థాయిలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా ఉంది అనేది వాస్తవం. దీన్ని ఎవరు అవునన్నా కాదన్నా. అయితే ఇక్కడ ఒకటే అడిగేది, ఎండ్ ఆఫ్ ద డే, మీరు అప్పులు చేయొద్దు అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెప్పలేదు, కూటమి ప్రభుత్వానికి చెప్పడం లేదు, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అడగలేదు. అప్పులు చేశారు, అంతకుముందు ఉన్నటువంటివి కూడా చేశారు. రాష్ట్రానికి రోడ్లు కావాలి, ప్రాజెక్టులు కావాలి, మన ఆదాయం ఎంత, మన ప్రజల జీవితం ఎలా ఉంది, తలసరి ఆదాయం ఎంత ఉంది, వాళ్ళు ఎంత పన్నులు కట్టగలుగుతారు, వచ్చే పన్నుల్లో మన అభివృద్ధి ఏం చేయాలి, సంక్షేమం ఏం చేయాలి, ప్రతి ప్రభుత్వం ఇలా లెక్కలేసుకుంటుంది. ఈ లెక్కలు వేసుకోవడం మాత్రమే కాకుండా దుబారా ఖర్చు మనం ఎంత పెడుతున్నాము, ఏ రకంగా పెడుతున్నాము, ప్రజలకి లేనటువంటి సౌకర్యాలు మనకి ఎందుకు, మనం కేవలం కస్టోడియన్లు మాత్రమే, 5 ఏళ్లకి మనకు ఒకసారి అధికారం అదే ప్రజలు ఇస్తారు అన్నటువంటి ఒక స్పృహ ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి ప్రభుత్వానికి ఉంటే ఇన్ని లక్షల కోట్ల అప్పు జరిగి ఉండేది కాదు అనేది సామాన్యుడి అభిప్రాయం. కూటమి ప్రభుత్వం ఈ సామాన్యుడి అభిప్రాయానికి విలువనిచ్చి ఆస్తిని పెంచి
ఎలాగైనా అభివృద్ధి చెయ్యాలి అన్న ఆలోచన చేస్తుందని, అప్పుల జోలికి మ్యాక్సిమం వెళ్లకుండా ఉంటుంది అని చెప్పి కోరుకుంటూ ఈ డిబేట్ ముగిస్తున్నాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.